Hello all, this is Spandana and welcome back to my channel Life by Spandana. ఖుషి హాయ్ చెప్పరా. సో ఈరోజు వచ్చేసి డే 66లో ఉన్నాను. నా వెయిట్ లాస్ ఛాలెంజ్ స్టార్ట్ చేసినక్కడి నుంచి ఈరోజు అయితే డే 66లో ఉన్నాను. సో యాజ్ ఆఫ్ నా నేనైతే ఒక 1 వీక్ నుంచి అయితే వెయిట్ చెక్ చేసుకుంటలేను. భయం వేస్తుంది, ఎందుకంటే మా అన్నయ్య వాళ్ళు వచ్చిండ్రు కదా, అప్పటి నుంచి నేను కంటిన్యూస్గా కొంచెం డైట్లో చిన్న చిన్న మిస్టేక్స్ అయితే అయినాయి. ఫుడ్ కొంచెం అప్పుడప్పుడు అదొకటి తినాల్సి వచ్చింది. మేబీ భయం వేస్తుంది, అందుకే వెయిట్ చెక్ చేయాలంటే. నేను 75లోనే ఆగిన కదా, 75లోనే ఉన్నానా, పెరిగినా, తగ్గినా అనేది ఒక చిన్న భయం అవుతుంది. అందుకే వెయిట్ అయితే చెక్ చేయలేదు. ఇప్పుడైతే నాకు ఎగ్జాక్ట్గా 25 డేస్ ఉంది కదా. సో ఈ 25 డేస్లో నేను వెరీ స్ట్రిక్ట్గా మార్నింగ్ ఖచ్చితంగా బ్రేక్ఫాస్ట్ ప్రోటీన్ ఉండేలాగా చూసుకుంటా. మార్నింగ్ అండ్ ఆఫ్టర్నూన్ ఫైబర్ ప్రోటీన్ ఖచ్చితంగా ఉండేలాగా చూసుకుంటా. ఈ 25 డేస్లో నేను అట్లీస్ట్ 72 మేనిఫెస్ట్ చేస్తున్నా. అట్లీస్ట్ 72, 73 కన్నా రావాలని కోరుకుంటున్నా. చూద్దాము. ఈరోజు అయితే మార్నింగ్ నేనైతే లేవగానే ఫస్ట్ థింగ్ నేను జున్నుకి స్కూల్ హాఫ్ డేస్ కదా, 7:15కి వాళ్ళకి వ్యాన్ వస్తుంది. ఇంకా నేను మార్నింగ్ జున్నుని పంపించేసి నేను వాకింగ్ అయితే స్టార్ట్ చేసేసిన. 7:45కి స్టార్ట్ చేసిన. 8:30 వరకు నాకు 5K స్టెప్స్ కంప్లీట్ అయిపోయినాయి. ఈరోజు మార్నింగ్ వామ్ వాటర్ తాగేసి 5K స్టెప్స్ అయితే కంప్లీట్ చేసిన. సో అది చూసిరు కదా, 7:45కి స్టార్ట్ చేసిన. అరౌండ్ 7:45, 7:40కి స్టార్ట్ చేసిన. ఈరోజు నా 8:30 వరకు నా 5K స్టెప్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి. ఇంక ఇప్పుడు నేను వర్కౌట్ చేస్తాను. లాస్ట్ ఒక 15 డేస్ నుంచి నేను వర్కౌట్ కూడా రెగ్యులర్గా చేయలేదు. వీక్లీ 2-3 టైమ్సే చేసిన. అందుకే నేను షార్ట్స్లో కూడా వర్కౌట్ ఎక్కువ చూపించలే కదా. సో ఈరోజు నుంచి అయితే వర్కౌట్ కూడా మిస్ అవ్వకుండా డైలీ చేస్తా. చూద్దాము ఏమవుతుందో. సో ఇప్పుడైతే వర్కౌట్ చేసేస్తా. నా డంబుల్స్ వెయిట్ వచ్చేసి 5 kgs ఇవి. ఓకేనా, లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ అయితే వార్మ్ అప్ చేసుకుంటాం. థర్డ్ సెట్ కంప్లీట్ అయిపోయినాయి. ఇట్లా చేసేవాడిని సెట్స్గా చేయాలి, అప్పుడే రిజల్ట్ ఉంటుంది మనకి. పిచ్చి పిచ్చిగా అయితే చేయొద్దు. సో ఇప్పుడు ఒక సెట్ అయిపోయింది కదా, ఇప్పుడు రిలాక్స్ అవ్వాలనుకుంటే డంబల్స్ కింద పెట్టి జస్ట్ ఒక 1 సెకండ్ అంతా బ్రీత్ తీసుకోండి. ఇప్పుడు జస్ట్ బ్రీత్ తీసుకోండి. నెక్స్ట్ ఇంకో సెట్ చేస్తాను. ఇప్పుడు మళ్ళీ వీడియోలోకి వస్తా. సో ఇప్పుడైతే సెట్స్ అన్నీ కంప్లీట్ చేసేసుకుంటాం. అప్పుడే ఒక్క సెట్గా ఇవ్వడానికి స్వెట్ ఎట్లా వస్తుందో. సో నా వర్కౌట్ అయితే అయిపోయింది. ఒక 4 డేస్ తర్వాత నేను చేసిన. ఫుల్ పెయిన్స్ వస్తున్నాయి. సో అంతే. ఇప్పుడు టైం 9:07 అవుతుంది. ఇప్పుడు నేను ఇంట్లో వర్క్స్ అన్నీ ఫినిష్ చేసేసుకుంటా. ఫస్ట్ నేను ఒకటి చెప్పాలనుకుంటున్నా. వెయిట్ లాస్ అవ్వాలనుకుంటే మనకు కొన్ని ఇంట్లో వర్క్స్ చేయాలి అనే కొన్ని ప్రియారిటీస్ ఉంటాయి కదా. వెయిట్ లాస్ అవ్వాలనుకుంటే ఫస్ట్ ప్రియారిటీ మనం వెయిట్ లాస్ మీదనే పెట్టుకోవాలి. అంతకుముందు ఎట్లా ఉండేదంటే ఫస్ట్ ఇల్లంతా కంప్లీట్ ఇంట్లో వర్క్ అంతా ఫినిష్ చేసేసుకోవాలి, తర్వాతనే ఏదైనా అన్నట్టు ఉండే. కానీ మనకు కొన్ని గోల్స్ ఉన్నప్పుడు గోల్స్ తగ్గట్టే బిహేవ్ చేయాలి. సో ఇంట్లో వర్క్స్ నా ఏం ఫినిష్ కాలేదు, జస్ట్ ఇల్లంతా ఊడ్చేసిన తర్వాత నేను వాకింగ్ అండ్ వర్కౌట్ ఫినిష్ చేసేసుకున్నా. ఇప్పుడు నేను ఇల్లంతా మాపింగ్ చేసేసుకున్నా. తర్వాత దీపం పెట్టుకొని ఇంకా నా బ్రేక్ఫాస్ట్ ఎట్లాగో 10 to 11 మధ్యలో కాబట్టి సో నిదానంగా అయితే చేసుకుంటా. హరి ఏం లేదు. ఫస్ట్ వెయిట్ లాస్ అవ్వాలనుకుంటే ఫస్ట్ మన గోల్ గుర్తుపెట్టుకొని వర్కౌట్స్ అంతా ఫినిష్ చేసేసుకొని ఇంట్లో వర్క్స్ చేసేసుకొని అంత ఎత్తిపోయేది ఏమి ఉండదు. స్లోగా వేసుకున్నా ఏం కాదు. సో అంతే. సో ఇప్పుడైతే ఇంట్లో వర్క్స్ అంతా ఫినిష్ చేసేసుకొని మళ్ళీ బ్రేక్ఫాస్ట్కి కలుస్తా. వెల్కమ్ బ్యాక్. సో ఇప్పుడు నా పూజ అంతా అయిపోయింది. ఇప్పుడు టైం వచ్చేసి ఎగ్జాక్ట్ 1:29, 1:30 అవుతుంది. సో పూజ కూడా ఫినిష్ చేసేసుకున్నా, చూపిస్తాను. సో ఐఎమ్ డన్ విత్ మై పూజ. నో బ్రేక్ఫాస్ట్ టైం. అండ్ లంచ్కి ఈరోజు నేను సామలు ఉంటాయి కదా, సామలతో నేను ఒక రెసిపీ చేద్దాం అనుకుంటున్నా. సామల్ని నేను కోర్స్ గ్రైండ్గా మిక్సీలోకి వేసేసి పట్టేసుకున్నా. ఇప్పుడు నానబెట్టుకుంటా. లంచ్ టైం వరకు నేను ఎలాగో 2 o'clock వరకు తింటా కాబట్టి నానిపోతుంది.
మంచిగా ఇది ఏమి ఎక్కువ టైం కూడా పట్టదు, తొందరగా కుక్ అయిపోతుంది, నానబెట్టుకుంటే సరిపోతుంది. సో నా చియా సీడ్స్ కూడా అయిపోయినాయి, ఇప్పుడు అవి కూడా ఫిల్ చేసేస్తా. నా బ్రేక్ఫాస్ట్, లంచ్కి అండ్ చియా సీడ్స్ అన్నీ చూపిస్తాను మీకు ఇప్పుడు. చియా సీడ్స్ అయిపోయినాయి. ఎగ్జాక్ట్ 2 months వచ్చింది నాకు ఇది. ఈ డబ్బా ఎన్ని గ్రామ్స్, ఇది 250 grams, 2 months వచ్చింది. ఇప్పుడు నేను ఇది ఆర్డర్ చేసుకున్నాను అమెజాన్లో. ఇది కూడా ఇది 200 grams. సో ఇప్పుడు దీంట్లో నేను వేసేసి పెట్టుకుంటా. ఆయన బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి బ్రెడ్ టోస్ట్ విత్ ఆమ్లెట్ చేసుకుంటున్నా. ఇది నేను చెప్పిన సామలు, అది నేను ఇట్లా మిక్సీలోకి వేసి రవ్వలాగా పట్టుకున్నా. ఇప్పుడు ఇది నానబెట్టేసుకుంటా. అట్టున్నాయి కదా, అంతే. ఇది ఒక పక్కన పెట్టేసుకుంటా. లంచ్ టైంకి నేను చూపిస్తాను మళ్ళీ. సో అంతే. నా వీడియోస్ చూస్తే ఎవరైనా డైట్ స్టార్ట్ చేసిరా? నాకైతే రెగ్యులర్గా కామెంట్స్ వచ్చే వాళ్ళు చెప్తున్నారు మేము స్టార్ట్ చేసినాము అనేసి. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఎవరైనా నా వీడియోస్ చూసి మీకు కూడా మంచిగా అనిపించి స్టార్ట్ చేస్తున్నారంటే కామెంట్ చేయండి. ఫుల్ వీడియోస్ కూడా చూడండి షార్ట్స్తో పాటు. అండ్ చియా సీడ్స్ తీసుకునేటప్పుడు వాటర్ ఎక్కువ తీసుకోవాలి. ఇది సరిగ్గా నానకపోతే కూడా ప్రాబ్లం అవుతుంది. బాగా నానాలి, నానితేనే అప్పుడు మన స్టొమక్లోకి వెళ్తుంది. నానకపోతే స్టొమక్లోకి వెళ్ళినాక వాటర్ అంతా అబ్జర్వ్ చేస్తుంది. సో అందుకే వాటర్ చియా సీడ్స్ తీసుకున్నప్పుడు వాటర్ ఇంటేక్ ఎక్కువ ఉండాలి. నేను కరెక్ట్గా ఈ స్పూన్ వేస్తున్నా. ఇదేమో పిల్లలకు వస్తే కదా సెర్లాక్, ఆ స్పూను ఎగ్జాక్ట్ అది కొంచెం ఎక్కువ వేస్తా అంతే. యాక్చువల్గా మార్నింగే నానబెట్టుకోవాలి, మర్చిపోయినా. వాటర్ అంతా పట్టి పెట్టుకున్నా, కాకపోతే చియా సీడ్స్ వేయడం అయితే మర్చిపోయినా. సో అంతే. క్యాప్ పెట్టేస్తే ఒక 1 hourలో ఇది నానిపోతుంది. సో ఇప్పుడు బ్రేక్ఫాస్ట్. అండ్ వెయిట్ లాస్లో మనం తీసుకునే ఫుడ్తో పాటు ఇప్పుడు ఆయిల్లెస్ ఫుడ్స్ తీసుకోవాలంటే మనకి ఇలాంటి ప్యాన్స్ కూడా చాలా ఇంపార్టెంట్. అందుకే నేను ఇవి ఖచ్చితంగా ఉండాలని, యాక్చువల్గా నా దగ్గర కడాయిలు ఉన్నాయి కానీ ప్యాన్స్ లేవు. దీనికోసమే నేను స్పెసిఫిక్గా ఆర్డర్ చేసుకున్నా. లింక్ కావాలంటే నా మింత్రాలో ఉంటుంది. సో ఇది మింత్రా నుంచి తీసుకున్నా. ఇది మెయిన్గా సెరామిక్ ప్యాన్. ఇది కొంచెం ఆయిల్ వేసినా కూడా సరిపోతుంది, మంచిగా వస్తుంది. ఈ డైట్లో మనం ఆయిల్ తక్కువ తీసుకుంటాం కాబట్టి ఇలాంటి ప్యాన్స్ చాలా హెల్ప్ఫుల్ అవుతాయి. నాన్ స్టిక్ వాడద్దు అని అంటారు కదా, కానీ తప్పదు. కొన్ని వాటి రెసిపీస్కి మనకి ఇలాంటివి ఖచ్చితంగా హెల్ప్ అవుతాయి. ఇప్పుడు స్టీల్ వాటిలలో ఆయిల్లెస్ వస్తాయా? అసలు రావు, నాకు తెలిసి అయితే తొందరగా అతుక్కపోతాయి. సో వెయిట్ లాస్ స్టార్ట్ చేసినాక నాకు ఎట్లుందంటే చేయగలనా నుంచి ఇంకా చేయాలి, అసలు లైఫ్ లాంగ్ ఇట్లనే కంటిన్యూ అవ్వాలి, అప్పుడే మన హెల్త్ బాగుంటుంది అనే దాంట్లోకి వచ్చినాను నేను. జస్ట్ ఒక 60 daysకి నేను అట్లా అయిపోయినా. మంచిగా అనిపిస్తుంది. సో ఇప్పుడు నేను కొంచెం బటర్ వేసినా కదా, రెసిపీ చూపిస్తా. వీడియో కోసం అని స్పీడ్గా తీస్తే మొత్తం పడిపోయింది. ఆరిగానో ఇంకా రెడ్ చిల్లీ. ఖుషి ఏంటి? ఖుషి ఏం అడుగుతుంది తెలుసా? పిజ్జానా అమ్మ అని అడుగుతుంది. చూడండి ఇప్పుడు ఇట్లా ఉంది కదా. ఓ షాట్, ఓకే వచ్చింది కొంచెం. కోతి పిల్ల చూడండి ఇక్కడ ఏం చేస్తున్నాం. కోతి పిల్ల చూడు ఇక పిలకలు ఇస్తున్నావు. పిలకలు ఎవరు తెచ్చిళ్ళు?
అవునా? మొన్న నానేసింది కదా, అమ్మేసింది బాగుందా నానేసింది బాగుందా? చూడండి కెమెరా ఉందని తల్లి బొమ్మ తల్లి బొమ్మ తల్లి పుట్టదు ఖుషి నువ్వు. సో అంతే అంతే, జస్ట్ 5 minutes ఉన్న బ్రేక్ఫాస్ట్ రెడీ అయిపోయింది. ఇది ప్రోటీన్, ఎక్సెప్ట్ ఆ బ్రెడ్ నాకు బ్రౌన్ బ్రెడ్ అవైలబుల్ ఉండదండి, లేకపోతే నేను ఖచ్చితంగా బ్రౌన్ బ్రెడ్ తినేదాన్ని, లేదంటే వీట్ బ్రెడ్ అయితే ట్రై చేసేదాన్ని. కానీ నేనున్న ప్లేస్లో నాకు బ్రౌన్ బ్రెడ్ అసలు అవైలబులే లేదు. అందుకే ఉన్న బ్రెడ్తోనే ఇట్లా టోస్ట్ చేసుకుంటే ఆ మాయిశ్చర్ అంతా పోతుంది, సో ఏం కాదు అప్పుడు. అందుకే 2 eggs విత్ ఎక్స్ట్రా ఏం స్పైసెస్ అవి ఏముండవు, కారం అలాంటివి ఏముండవు, జస్ట్ మిరియాల పొడి, ఆరిగానో, ఇంకా రెడ్ చిల్లీ ఫ్లేక్స్, బ్రెడ్ అండ్ ఆమ్లెట్స్, అంతే. మంచి ప్రోటీన్ బ్రేక్ఫాస్ట్. మార్నింగ్ ప్రోటీన్తో స్టార్ట్ చేస్తే చాలా మంచిది. సో నాకేమో మన సౌత్ ఇండియన్ బ్రేక్ఫాస్ట్ కంటే ఇలాంటివి తింటే మస్తు తృప్తి అనిపిస్తుంది గాయస్. నిజం చెప్తానా, ఇలా ఆకలి ఉన్నప్పుడు చిన్న చిన్న ఇట్లా సింపుల్ బ్రేక్ఫాస్ట్ అయినా తింటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది నాకు. చాలా బాగుంది. సాస్ పెట్టుకొని తిన్నాను, ఖుషి తింటుందని కొంచెం టేస్ట్ చేసిన, నెక్స్ట్ లెవెల్. నేను మార్నింగ్ 5K స్టెప్స్ చేసిన కదా, ఇప్పుడు నా పని అంతా అయ్యి ఇప్పుడు నా స్టెప్స్ ఎంత అయినాయి అంటే 6500 స్టెప్స్ అయినాయి. అంటే మార్నింగ్ 5K స్టెప్స్ చేసే అడ్వాంటేజ్ ఇదే అనమాట. మన ఇంట్లో వర్క్స్ చేసుకునేసరికి సాయంత్రం వరకు ఒక 2K స్టెప్స్ యాడ్ అవుతాయి, రిమైనింగ్ 3K స్టెప్స్ ఈజీగా వేసేసుకోవచ్చు. అదే మనము ఇమిటేట్ చేస్తాను నన్ను, అదే డైరెక్ట్ ఈవినింగ్ స్టార్ట్ చేస్తే మనకి కొంచెం స్ట్రెస్ అనిపిస్తుంది, ఇంకా కంప్లీట్ చేయాలి ఫాస్ట్ కానీ అదే మార్నింగ్ చేస్తే ఈజీ అయిపోతుంది. ఇంకా లంచ్‌కి వచ్చేసి నేను ఈరోజు లిటిల్ మిల్లెట్స్‌లో ఒక మిల్లెట్‌తో అయితే చేస్తున్నాను. సామలు మిల్లెట్‌తో అయితే చేస్తున్నాను. సామలు ఉంటాయి గదా! అవి ఆల్రెడీ చిన్నగానే ఉంటాయి. వాటిని ఒక్కసారి మిక్సీలో జస్ట్ ఒక 2 టైమ్స్ ఇట్లా అనుకుంటే రవ్వలాగా వస్తది. అది నేను మార్నింగ్ నానబెట్టుకున్నా నేను. నానబెట్టుకొని 1 గ్లాస్‌కి ఒక 4-5 గ్లాసెస్ వాటరేసేసి మంచిగా ఫుల్‌గా ఇప్పుడు ఆ గిన్నె నిండా నేను వాటరేసి, కొంచెం ఉప్పేసి మంచిగా బాయిల్ చేసేసిన. నాకు చాలా టైం పట్టింది. ఒక హాఫ్ అన్ అవర్ అట్లా టైం. 1:30కి స్టార్ట్ చేస్తే నాకు 2:30 వరకు అయిందనమాట టోటల్ ప్రాసెస్. అంటే నేను మధ్యలో జున్నుకి లంచ్ చేపిచ్చిన. సో, అట్లా ఉడకబెట్టయితే పక్కన పెట్టేసుకున్నా. దాని తర్వాత మనం ఉప్మాకి ఎట్లా చేసుకుంటామో అట్లా కావాల్సిన వెజ్జీస్ అన్నీ వేసేసుకొని, ఇక్కడ నేను యూజ్ చేసిన నెయ్యి యూజ్ చేసిన. ఒక 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసి, జీలకర్ర, ఆవాలు, పచ్చిమిరపకాయలు, ఆనియన్స్, క్యారెట్, బీన్స్, బఠానీ నా దగ్గర ఏమేమి ఉంటే అవన్నీ వేసేసుకున్నా. తర్వాత మంచిగా ఈ ఉడకబెట్టుకున్నదంతా వేసేసి, అప్పుడు జీలకర్ర పొడి వేసేసుకున్నా. టేస్ట్ మాత్రం బాగుంది. చూడ్డానికైతే ఉప్మా లాగా ఉంది, సేమ్ కన్సిస్టెన్సీ అదంతా, కానీ ఉప్మా కాదు. టేస్ట్ చూద్దాం. బాగుంది, చేసుకోవచ్చు అప్పుడప్పుడు ఇట్లా కూడా, కాకపోతే వేడిది తినాలి. నేను గీ యూజ్ చేసిన, ఆయిల్ యూజ్ చేయలేదు. గీ కూడా మంచిదే, గీ తింటే లావు అవుతారు అంటారు, కానీ గీ చాలా మంచిది, పిల్లలకి ఇంకా మంచిది. మార్నింగ్ వాళ్ళకి ఒక స్పూన్ తినిపిస్తే చాలా మంచిది. బాగుంది. నేను మళ్ళీ ఈవినింగ్ కలుస్తా, బాయ్. ఇప్పుడు నా లంచ్ చేసేసి నేను పిల్లల్ని పడుకోబెట్టాలి, తర్వాత ఈవినింగ్ వాకింగ్ టైంలో కలుస్తా. ఇంకా మార్నింగ్ కూడా వాకింగ్ చేస్తున్నా కాబట్టి ఇంకా పిల్లలతో పాటు వాళ్ళని పడుకోబెట్టుకుని నేను కూడా ఒక హాఫ్ అన్ అవర్ అట్లా పడుకున్నా. ఇంకా లేచాక నా రిమైనింగ్ వాకింగ్ అయితే స్టార్ట్ చేసేసిన. ఇంకా నాకు ఆల్రెడీ చూసారు కదా 8K స్టెప్స్ అయిపోయినాయి. రిమైనింగ్ వాకింగ్ జస్ట్ 15 మినిట్స్లో అయిపోయింది. బట్ నేను
ఒక 12K స్టెప్స్ వరకైతే చేసిన ఓవరాల్‌గా. ఇంకా నైట్ సతీష్ వస్తే ఇంకా వాళ్ళ కోసం అయితే జున్ను, సతీష్ కోసం ఇంకా ఎగ్ కర్రీ చేసిన, వైట్ రైస్ చేసేసిన. ఇక్కడ నేను జీలకర్ర, సోంపు ఆల్రెడీ ఒక దాంట్లో పెట్టుకుంటున్నా ఈజీగా వేసుకోవచ్చని. ఇంకిక్కడనైతే నైట్ జీరా సోంపు వాటర్ అయితే రెడీ చేసేసుకుంటున్నా. సో, అంతే. ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాం. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్‌లో కలుద్దాము. వీడియోస్ నచ్చితే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ జాయిన్ దిస్ బ్యూటిఫుల్ ఫ్యామిలీ. బాయ్.